నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కంచగచ్చిబౌలి భూముల అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నాం. సుప్రీంకోర్టుకు వివరించిన ప్రభుత్వం, స్వాగతించిన ధర్మాసనం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఖమ్మంలో గంజాయి మత్తులో వీరంగం సృష్టించిన ఆకతాయిలు, అడ్డుకోబోయిన వారిపై ఇనుప రాడ్లు రాళ్లతో దాడి చేసిన నిందితులు. గూఢాచారి ఆరోపణలతో డిఆర్డీఓ కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్ట్. సున్నితమైన సమాచారాన్ని పాక్ పంపిస్తున్నట్టు పోలీసులు గుర్తింపు. టారిఫ్ల వేళ అమెరికా పర్యటనకు భారత ప్రధాని. ట్రంప్తో మోదీ భేటీకి అవకాశం ఉందన్న అధికార వర్గాలు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. తాజా వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉదయం 5:30 ఏర్పడిన అల్పపీడనము వాయువ్య దిశ కదులుతున్నట్టయితే తెలిపింది. రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపిన పరిస్థితి. అయితే ఈరోజు రేపు మాత్రం అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే ప్రకటించింది. ఈరోజు జనగామ, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఈ అత్యంత భారీ వర్షాలు కురిసే ఈ 5 జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలను అయితే జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలతో పాటు కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది. అయితే ఈ రోజు రేపు రాష్ట్రంలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా కురుస్తుంది. అయితే ఈ రోజు హైదరాబాద్లో సాయంత్రం, రాత్రి సమయాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇప్పటికే భాగ్యనగరంలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తెలియదు. మనం చూస్తూ విజువల్స్ లో బేగంపేటలో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతుంది. ఇక్కడ వర్షం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసి తగ్గుముఖం పట్టినప్పటికీ వర్షం కారణంగానైతే వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. మనం విజువల్స్ లో చూసుకోవట్లు బేగంపేటతో పాటు అటు గచ్చిబౌలి, కుత్బులాపూర్ ఈ ప్రాంతాల్లో అయితే వర్షం గట్టిగా కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు రేపు ఎల్లుండి మాత్రం వర్షాల తీవ్రత రాష్ట్రంలో అధికంగా ఉండే అవకాశం ఉంది. అయితే 16వ తేదీన కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అయితే కనిపిస్తుంది. అయితే రేపు కూడా చూసుకున్నట్లయితే రేపు కూడా ఒక 4 జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలను అయితే జారీ చేసింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎరుపు రంగు హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ జిల్లాలో కూడా అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాద్, జనగామ, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా తెలిపింది. మిగతా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది. 15వ తేదీన చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. అంతేకాకుండా కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఆరెంజ్ రంగు హెచ్చరికలను కూడా వాతావరణ శాఖ జారీ చేసిన పరిస్థితి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని అయితే తెలిపిన పరిస్థితి. మొత్తంగా వర్షాలు దంచుకొడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. అయితే ఈ అల్పపీడనం బలపడుతున్న కొద్దీ రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరుగుతుందని కూడా తెలిపింది. అయితే మధ్యాహ్నం నుంచి రాష్ట్ర
వ్యాప్తంగా వర్ష తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా కూడా సూచించింది. ఇప్పటికే అధికారులకు సంబంధించి ప్రభుత్వం కూడా అప్రమత్తం చేసింది. పలు జిల్లాల్లో స్కూళ్ళకు కూడా సెలవు ప్రకటన ఏదైతే ఈ రోజు ప్రకటించినటువంటి ఏదైతే రెడ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో జనగామ, మహబూబాద్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, వరంగల్ జిల్లాల్లో ఈరోజు రేపు ప్రభుత్వ పాఠశాలకు కానీ ప్రైవేట్ పాఠశాలకు కానీ సెలవులు ప్రకటించింది. అంతేకాకుండా భాగ్యనగరంలో సాయంత్రం సమయంలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ హైడ్రా కానీ ఇప్పటికే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాలకు చేరుకొని ఎప్పటికప్పుడు ఆ వర్షపు నీటిని క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యే విధంగా అధికారులు అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి. మొత్తంగా భాగ్యనగరంలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అవడంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం అయితే కురిసింది. ఈ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షంతో అనేక చోట్ల ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడుతుంది. వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. మొత్తంగా సాయంత్రం లేదా రాత్రి సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు ఏదైతే త్వరితగతిన తమ పనులు పూర్తి చేసుకుని ఇళ్లలోకి వెళ్లాలని చెప్పి కూడా అటు అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. ఓ టు స్టూడియో. ధన్యవాదాలు జ్యోతి కిరణ్. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు ఉత్తమ్, సీతక్క, దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. 4 రోజుల పాటు నీటిపారుదల శాఖ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ప్రాజెక్టులు, జలాశయాలు, కాలువలు, చెరువులను పూర్తి స్థాయిలో గమనిస్తూ ఉండాలని సూచించారు. ములుగు జిల్లా పరిసరాల్లో గోదావరి నది సహా వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెంటనే విధులకు హాజరు కావాలని మంత్రి దామోదర రాజనరసింహ కోరారు. తెల్లవారుజామున ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడలో అధికారులు అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కమిషనర్ రమాదేవి ఆధ్వర్యంలో లోతట్టు కాలనీలోని ప్రజలను ముందస్తుగా ఖాళీ చేస్తున్నారు. గత ఏడాది కోదాడ పెద్ద చెరువు నుంచి వచ్చిన వరద కారణంగా కాలనీలు పూర్తి స్థాయిలో మునిగిపోయాయి. ఈ ఏడాది కూడా అదే రీతిలో పరిస్థితి ఉంటుందని అంచనా వేసిన అధికారులు కాలనీ వాసులను బంధువుల ఇంటికి వెళ్లాలని సూచిస్తున్నారు. రానున్న 3 రోజులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలని కాలనీ వాసులకు వివరించారు. ఇప్పటికే చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లగా మిగిలిన వారిని ఖాళీ చేయించేందుకు మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి తిరుగుతున్నారు. భారీ వర్షాలకు వరంగల్లోని ప్రజల పరిస్థితి గూడు చెదిరిన గువ్వల్లా మారింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. ఇప్పుడిప్పుడే కాస్త వరద తగ్గుముఖం పడడంతో కాలనీ వాసులు ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. మైసయ్య నగర్, డీకే నగర్, లక్ష్మీ గణపతి కాలనీలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ముంపు ప్రాంతాలలో వరంగల్ మహానగర పాలక సంస్థ అల్పాహారంతో పాటు భోజనాన్ని అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నుంచి తేరుకోకముందే మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు జిల్లాల్లో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాలలో కురిసిన వర్షానికి
చలివాగు అలుగుపోస్తోంది. నడికూడ మండలం కంటాత్మకూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి చింతలపాలెం మండలం దొండపాడు గ్రామ శివారులో ఎర్రవాగు పొంగి పొర్లుతుండటంతో రోడ్డుపైకి వరద నీరు చేరి ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది. నేరేడుచర్ల మండలం నరసయ్యగూడెంలో కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మంచిగా మొక్కాలి మీకు లేదు మొక్కు ఫోటో తీరమ్మా. భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండుకుండలా మారాయి. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. కడం, స్వర్ణ జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసి ఉరకలేస్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. స్పిల్వే నుంచి 162,942 క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 166,957 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత 204 టీఎంసీలుగా ఉంది. శ్రీశైల కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు 2,28,601 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 2,47,986 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309 టీఎంసీల నీరు ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి 12,769 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. శ్రీరామ్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,080 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 44.937 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాకతీయ కాల్వ ద్వారా 3,500, సరస్వతి కాల్వ నుంచి 800, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,183 అడుగులు కాగా ప్రస్తుతం 1,182.9 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు గేటు 1 ఎత్తి 2,049 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695 అడుగులకు చేరింది. జలాశయంలోకి 3,242 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా 2 వరద గేట్ల ద్వారా దిగువకు 12,135 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 16,027 క్యూసెక్ల వరద వస్తోంది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి 330 క్యూసెక్కులు, ఎన్టీపీసీ అవసరాల నిమిత్తం 121 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తింది. వలిగొండ మండలం సంగం సమీపంలోని భీమలింగం వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద పోటెత్తడంతో సంగం పరిసర ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జికి ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మందమరిలోని కళ్యాణిఖని ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వరద నీరు గనిలోకి చేరడంతో సుమారు 3 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గనిలోని నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలను సుప్రీంకోర్టు ముందు ఉంచింది. తాజా పరిస్థితిని కూడా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ముందు ఉంచుతూ ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. అయితే ఈ రోజు జరిగినటువంటి విచారణ సందర్భంగా పంచగచ్చిబౌలితో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల అభివృద్ధి కోసం చేపట్టేందుకు పూర్తి స్థాయిలో సమగ్ర ప్రణాళికను తాము రూపొందిస్తున్నామని, ఈ సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు తమకు కనీసం 6 వారాల సమయం ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు సిజే ధర్మ ప్రభుత్వం ప్రతిపాదనను సమగ్ర ప్రణాళిక, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చేపట్టుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వంటి అనేక అంశాలను తాము దాంట్లో పొందుపరచనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలను సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ స్వాగతించారు. అయితే తాము అభివృద్ధికి వ్యతిరేకులం కాదని, తాము కూడా అభివృద్ధి కాముకులమని, అభివృద్ధి జరిగే టైంలో అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నటువంటి సమయంలో పర్యావరణ సమతుల్యతను పాటించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలపై మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ దెబ్బతినకుండా పర్యావరణ సమతుల్యతకు ఎలాంటి విఘాతం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యలు తీసుకొని ఆ విధంగా కార్యక్రమాలు చేపట్టి అక్కడ భూముల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లయితే తాము గతంలో చేసినటువంటి అన్ని వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటుగా అభినందిస్తామని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి సమగ్ర ప్రణాళిక కోసం తాము ఎదురు చూస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత అందుకు సంబంధించినటువంటి తదుపరి విచారణ చేపడతామని చెప్పి 6 వారాల రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి 6 వారాల సమయాన్ని మంజూరు చేస్తూ తదుపరి విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్ వాయిదా వేశారు. ధన్యవాదాలు అరుణ్. రాష్ట్రంలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ రాగనత్న మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అది చూసుకుంటే మనకి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దాని ఆనుకున్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయు బంగాళాఖాతం ప్రాంతాల్లోని చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది మరుసటి 2 రోజుల వరకు కూడా మరింత తీవ్రత చెంది వెల్ మార్క్ లో ప్రెషర్గా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకొక విండ్షియర్ జోన్ ఒకటి మనకు ఈ నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నుండి ఈ ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో బంగాళాఖాతం లో ప్రెషర్ ఏరియా వరకు కూడా కొనసాగుతుంది. సో వాటి వల్ల మనకు ఎక్కువగా కూడా ఈ రోజు రేపు తెలంగాణ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. తెలంగాణలో ఈరోజు ఎక్కువగా కూడా సెంట్రల్ జిల్లాలు అయినటువంటి సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్ మల్కజ్గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ఈ ప్రాంతాలన్నిటికీ కూడా మనం రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కుమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్స్
అంటే ఈ సెంట్రల్ జిల్లాలో కొన్ని జిల్లాలకు వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ వరకు రెడ్ వార్నింగ్స్, నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ కూడా రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్స్, అంటే హెవీ టు వెరీ హెవీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సిద్దిపేట్, వరంగల్, కుమ్రంభీం, ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, ఈ మంచిర్యాల్ వీటన్నిటికీ కూడా హెవీ టు వెరీ హెవీ ఇవ్వటం జరిగింది. హన్మకొండ, వరంగల్, ఈ మహబూబాబాద్ ఈ ఏరియా అంతా కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది. ఇక దిగువ జిల్లాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ జిల్లాలకు కొన్ని ప్రాంతాల్లో ఇవి మనకి ఐసోలేటెడ్ హెవీ రెయిన్ ఫాల్స్, అంటే 1-2 చోట్ల మోస్తారు వర్షాలతో పాటుగా హెవీ రెయిన్ ఫాల్స్ ఉండటం కారణంగా వీటికి మనము ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. మొత్తం జిల్లాల్లో చాలా చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో తెలంగాణ మొత్తం మీద కూడా ఈరోజు రెడ్ అలర్ట్ అనేది జారీ చేయటం జరిగింది. అట్లాగే రేపటికి కూడా ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున మనకు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్లాగే మేడ్చల్లో కూడా వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో మనకు రేపు హెవీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు కూడా ఒక్కొక్కప్పుడు వెరీ హెవీ అంటే 12 సెంటీమీటర్లు కూడా దాటే అవకాశం ఉంది. మిగతా జిల్లాలు చూసుకున్నట్లయితే మహబూబాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి, కామారెడ్డి, మూలుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలో కూడా హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ జారీ చేశాం. అట్లాగే కొన్ని ప్లేసెస్ అయినటువంటి ఉత్తర జిల్లాలు, పశ్చిమ, అట్లాగే మనకి దక్షిణ జిల్లాలు అయినటువంటి నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, ఈ జగిత్యాల్, జనగాం, గద్వాల్, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ ఇవన్నీ కూడా ఎల్లో వార్నింగ్స్, అంటే మోస్తారు నుంచి హెవీ రెయిన్ ఫాల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ డేస్. తర్వాత కొంచెం తగ్గినప్పటికీ వర్షపాతం మనకి ఈ దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాలు తగ్గుముఖం పడతాయి. కానీ ఏదైతే ఉందో ఆ లో ప్రెజర్ సిస్టమ్ వెల్ మార్క్ అవుతుంది కాబట్టి అది నార్త్వర్డ్ మూవ్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి ఉత్తర జిల్లాల్లో ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉండి ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ, అంటే కొన్ని చోట్ల మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు 7 నుంచి 12 సెంటీమీటర్ల పైన కూడా కొంచెం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 15వ తారీఖు వరకు కూడా కొంచెం అలర్ట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. 16వ తారీఖున కొంచెం విడుపు అనేది ఉన్నప్పటికీ 17 నుంచి మళ్ళీ కొంచెము ఉత్తర జిల్లాలకు ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితుల ప్రకారంగాను. ఇంకా జిహెచ్ఎంసీ ఏరియా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి జిహెచ్ఎంసీలో సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాలన్నీ వస్తాయి కాబట్టి రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ అధికారులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేస్తున్నాము. ఉదయాన్నే మనం ఎస్డిఎంఏ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే టీజీఐ, CCC వాళ్ళకి, అట్లాగే మనం హైడ్రా కమిషనర్కి, జిహెచ్ఎంసీ కమిషనర్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేయడం జరుగుతుంది. బులెటిన్స్ అవి కూడా ఎప్పటికప్పుడు కూడా రెడ్ వార్నింగ్ బులెటిన్స్ పలు అధికారులకు కూడా జారీ చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వేరియస్ విభాగాలన్నిటికీ కూడా ఈస్టర్న్ నేవల్ కమాండ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్కి, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్కి, వేరియస్ విభాగాలు ఎవరైతే ఉన్నారో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరిగింది. ఫ్లడ్ అలర్ట్ కూడా యాక్చువల్లీ కొన్ని జోన్స్ సౌత్ డిస్ట్రిక్ట్స్లో ఏవైతే ఉన్నా హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లోని ఈ ఎక్కువగా కూడా ఈ వర్షాలు కురుస్తూ ఉండటం వల్ల ఆల్రెడీ సాయిల్ కూడా మనకి 90% వరకు సాచురేట్ అవటం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఆ ప్రాంతాల్లోని మనకి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. డ్యామ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కృష్ణా రివర్లోని మనకి కొన్ని డ్యామ్స్ అవి నిండుతున్నాయి. ఆల్మోస్ట్ వాటర్ అది ఉంది. గోదావరి ఇట్ హ్యాస్ టు కమ్. ఇఫ్ టుడే దేర్ ఇస్ రెయిన్ ఇన్ మహారాష్ట్ర రీజన్, ఆ మహారాష్ట్ర రీజన్ లోంచి ఏమైనా రాయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే,
ఆల్రెడీ మేము పై అధికారులకు అందరికి కూడా అందజేయటం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకు కూడా ఈ ఏవైతే ఉన్నాయో అలర్ట్స్ అవి కూడా వాళ్ళు పలు విభాగాలకు స్టేట్ అథారిటీస్ కూడా ఇన్ఫార్మ్ చేయటం జరిగింది. వాళ్ళు కూడా అప్రమత్తతో ఉన్నారు. ఈ 5 రోజులు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి థండర్స్టార్మ్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది. విండ్ స్పీడ్ కూడా 40 to 50 km/h వీచే అవకాశం కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది.